హాయ్ టు మై సెల్ఫ్ బికాస్ ఈ వాయిస్ మేబీ ఎవరు వినర్ కావచ్చు. సో దిస్ ఇస్ మీ టాకింగ్ టు మై సెల్ఫ్. సో ఇది జస్ట్ ఒక ర్యాండమ్ టాక్ దట్ ఎప్పటి నుంచో అలా అనుకుంటున్నా, ఒక వీడియో లైక్ ఒక వాయిస్ ఆర్ వీడియో అప్లోడ్ చేయాలి ఫర్ మై డిసిప్లైన్ అండ్ కన్సిస్టెన్సీ. బికాస్ ఈ నా ఏజ్ వచ్చేసి 19. సో ఈ ఏజ్ వరకు నాకు అర్థమైంది ఏంటంటే, లైక్ ఒక మోటివేషన్ తోటి ఒక థింగ్ ఆర్ ఎనీథింగ్, ఒక గోల్ని అచీవ్ చేయడం అనేది అలా అలా ఒక దాంట్లో ఉండడం ఇట్స్ ఏ స్టూపిడ్ థింగ్. ఒక గోల్ని అచీవ్ చేయడానికి ఇట్ రిక్వైర్స్ ఎ లాట్ ఆఫ్ కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్, అండ్ దీస్ టూ థింగ్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ హ్యావ్. అండ్ ఐ థింక్ దట్ ఐఎమ్ ల్యాకింగ్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఇది ఒక వాయిస్ అండ్ ఇది ఒక రొటీన్ లాగా నా లైఫ్లో యాడ్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ద థింగ్కి నేను డైలీ డిసిప్లిన్గా అండ్ కన్సిస్టెంట్గా ఉండాలి అని నేను రోజుకొక వీడియో ఐ హ్యావ్ టు అప్లోడ్ ఆన్ యూట్యూబ్. నాట్ ఫర్ ఎనీ వ్యూస్ ఆర్ ఎనీ సబ్స్క్రైబర్స్. ఎవరికో నేను లైక్ ఏదో నాలెడ్జ్ ఇస్తున్నా అని కాదు. ఎవరైనా చూస్తే దిస్ ఈజ్ just a random talk about myself and my daily routine and how I'm going to change my life. And so this is ఎలా అని ఎందుకు అనుకుంటున్నా అంటే, బికాస్ I have to change myself. I'm a college going guy, and I think there will be a lot of competition in the future, and I don't think ki competition kanda collaboration is the most important thing. So and I'm a middle class guy, so mostly if ఎవరైనా ఇంటే సో దే కెన్ రిలేట్ కి మన లైఫ్స్ ఎలా ఉంటాయో. కొన్ని కావాలి అనుకుంటే కొన్ని వదిలేస్తాం, కొన్ని వాటికి పెట్టాలి అనుకుంటే కొన్ని వాటికి పెట్టలేం. సో అండ్ మనం ఎంజాయ్మెంట్ని మనం చాలా చిన్న చిన్న విషయాలలో థింగ్స్లలో ఎతికేసుకుంటాం. అండ్ డ్రీమ్స్ అయితే చాలా పెద్ద ఉంటాయి, ఇది చేయాలి అది చేయాలి, ఇది కొనాలి అది కొనాలి అని. బట్ అక్కడ దాకా వెళ్ళడానికి వి డోంట్ లైక్ వర్క్ చేయాలి కదా అవన్నీ మనకు కావాలి అంటే. సో వీ హ్యావ్ టు వర్క్ ఫర్ దోస్ థింగ్స్. వీ హ్యావ్ టు బీ డిసిప్లైన్ అండ్ కన్సిస్టెంట్ టు అచీవ్ దోస్ థింగ్స్. సో చాలామందికి ఉంటాయి, ఇది చేయాలి అది చేయాలి, నా లైఫ్ చేంజ్ చేసుకోవాలి. లైక్ పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి దిస్ ఈజ్ అ మిడిల్ క్లాస్లో మన పేరెంట్స్ నుంచి వెళ్ళి మనీ అడగడం అనేది చాలా ఒక డిఫికల్ట్గా అనిపిస్తుంది. మన ఇంట్లో వాళ్ళ పరిస్థితులు చూస్తే మనకు కూడా అరే ఎందుకురా ఇంత లైక్ ఈ విషయాలలో మనీ వేస్ట్ చేసేస్తున్నాం మనకు కూడా ఒక ఎండింగ్ సోన్స్ ఉంటే మనం చూసుకోవచ్చు కదా అన్నట్టు. లైక్ మన బర్త్డే మన पूरा बर्डन वो लोग उठा रहे, हमारा माँ बाप उठा रहे कि మొత్తం వాళ్ళే చూసుకుంటారు మన ఎక్స్పెన్సెస్ అన్నీ. బట్ మనం చూసుకోవాలి కదా, మన విషయాలన్నీ మనం చూసుకోవాలన్నీ. సో ఐ హ్యావ్ టు బీ అవి అచీవ్ చేయడానికి డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి అంటే బోత్ నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఐఎమ్ ట్రయింగ్ దిస్ థింగ్. సో డైలీ ఐ విల్ అప్లోడ్ అబౌట్ మై డైలీ టాస్క్స్ అండ్ అచీవ్మెంట్స్. అండ్ ఈ ఈవినింగ్ వరకు ఐ హ్యావ్ టు ప్రిపేర్ ఏ లిస్ట్ దట్ what are the things I have to achieve before this 2024 at the end of 2024. సో అవన్నీ ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అండ్ నైట్ వరకు ఐ హ్యావ్ టు అప్లోడ్ అనదర్ వాయిస్. సో దిస్ ఈజ్ అ టాస్క్ ఐఎమ్ గివింగ్ ఫర్ మై సెల్ఫ్. అండ్ ఇఫ్ ఎనీవన్ రిలేట్స్కి అరే లైఫ్లో సంథింగ్ ఏదో చెయ్యాలి అండ్ తొందరగా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయిపోవాలి, మనం చూసుకోవాలి, ఎవరిపైన డిపెండ్ కావద్దు, అండ్ మనం హ్యాపీగా ఉండాలి అండ్ మన పేరెంట్స్ హ్యాపీగా ఉంచాలి అన్న వాళ్ళకి జస్ట్ స్టార్ట్ ఎనీథింగ్. ఎవరైనా వింటే ఇది ఆలోచించకు, జస్ట్ స్టార్ట్ చేసేసే. అదేమన్నా కానీ జస్ట్ స్టార్ట్. ఆ ప్రాసెస్లో అర్థమైపోతుంది మనం ఫ్యూచర్లో ఏం చేయాలి అని.
అవన్నీ అర్థమైపోతాయి. సో జస్ట్ స్టార్ట్ సంథింగ్, అదేమన్నా కానీ జస్ట్ స్టార్ట్ చేసేసి. సో దిస్ ఈస్ అ థింగ్, అండ్ దిస్ ఈస్ అ థాట్స్ ఐ వాంట్ టు షేర్. అండ్ నాకు నేను చెప్పుకుంటున్నా ఇదంతా. సో ఇఫ్ ఎనీవన్ ఇంటే థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై సోది. సో ఈవినింగ్ వరకు ఐ హ్యావ్ టు మేక్ మై లిస్ట్ అండ్ అది అప్లోడ్ చేయాలి. ఓకే, బాయ్.